తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని మోసగించిన ముగ్గురిని కామారెడ్డి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దోమకొండ మండలం చింతమానేపల్లికి చెందిన చిన్న గంగయ్య అనే వ్యక్తిని బెదిరించి 28,000 కాజేశారు దుండగులు. ఎస్పీ రాజేష్ చంద్ర సవాల్గా తీసుకుని మహిళతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. మెదక్ పట్టణంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పండ్ల స్టోర్లో దోమల కోసం జెట్కాయిలు వెలిగించారని, దీనివల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారి తెలిపారు. భీమవరంలోని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు నిర్వహించారు. అమ్మవారికి చీర, గాజులు, పసుపు కుంకుమలతో సారె సమర్పించి సాంప్రదాయ ఆచారాన్ని చాటుకున్నారు భక్తులు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మస్తానయ్య స్వామి 390వ ఉరుస్సు షంషీర్ మహోత్సవం ఘనంగా సాగింది. స్వామివారిని గుర్రంపై కొలువు తీర్చి మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మస్తానయ్య స్వామిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, ధన్పాల్ సూర్యనారాయణ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు డివిజన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలతో పాటు 22,500 విలువ గల మద్యాన్ని సీజ్ చేశారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు పోలీసులు. ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి సర్కార్ పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరులో నిపుణుల చేత నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. బ్రాడీపేటలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో 20 కంపెనీలు పాల్గొన్నాయన్నారు. ఇప్పటికే 1,400 మంది నిరుద్యోగులు జాబ్ మేళాలో రిజిస్టర్ చేసుకున్నారని, పలు కంపెనీలు 40,000 వరకు శాలరీలు ఆఫర్ చేస్తున్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సైబర్ నేరాలతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై ఎస్ఐ మహేంద్ర అవగాహన కల్పించారు. సైబర్ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు ఎలా ఉండాలో వివరించారు. స్కూళ్లు, కాలేజీల్లో ర్యాగింగులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆషాఢ మాస బోనాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు. వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. అమ్మవారి దీవెనలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటాయన్నారు పోచారం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.